ఈ మధ్యలో అందరికీ సుఖం ఎక్కువైపోయింది. ఒక్కొక్కరు 9 గంటలకు 10 గంటలకు లేస్తుంటే ఇంకేముంటుంది. ఆ కాలంలో 4 o'clock లేచిందంటే ఇంటి స్త్రీలు, పురుషులంటే కాస్త లేట్ అటు ఇటు అయినా స్త్రీలు ఎన్ని గంటలకు లేయాలి? 4 గంటలకు లేచిందంటే 8 లోపు పనులన్నీ అయిపోవాలి. ఇంటి పనులు. వాళ్ళను మంచి ఇల్లాలు అంటారు. 9 గంటలకు లేచే ఇల్లాలను ఏమంటారు? మీరే చెప్పాలి. ఒక్క నిమిషం సరుపక్క మీరు చెప్పండి అక్క. అమ్మ, స్త్రీలు ఎన్ని గంటలకు లేవాలి? ఎన్ని గంటలకు పనులు? సూర్యోదయం కాకమునిపే పనులన్నీ క్లోజ్ అవ్వాలి. 7:30కే ఫేతం పనులన్నీ అయిపోవాలి బిడ్డ. అర్థమవుతుందా? అంతా సోమరితనం ఎక్కువైపోయింది. నేను నిర్లక్ష్యం చూసుకుందాంలేండి. దానికి తోడు అన్నీ మన దగ్గరికి వస్తున్నాయి. భోజనం చేసుకునే పరిస్థితి లేదు. స్విగ్గీ ఆర్డర్స్ వచ్చేసాయి. ఈ సెల్ ఫోన్ ఒకటి పెద్ద దయ్యంలా మారిపోయింది. దాంట్లో ఆర్డర్స్, దాంట్లో మొత్తం ఇక ఏం ఖర్చు అండి. ప్రయాణం ఎటు పోవాలన్నా మళ్ళీ ఇప్పుడు ర్యాపిడో ఒకటి వచ్చింది. ఎటు చూసినా మనిషికి సౌకర్యవంతమైన పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు మోకరించి ప్రార్థన చేద్దామన్నా కింద పెద్ద పెద్ద తివాసులు వచ్చినాయి, మోకాల మీద వెయిట్ పడకుండా. చాలామంది సంఘానికి రావట్లేదని ఏసీలు పెట్టించి వాళ్ళకు చైర్ చేస్తున్నారు. ఇది సీనియర్ సిటిజన్, ఇది జనరల్ సిటిజన్, ఇది స్త్రీలలో సీనియర్ సిటిజన్. ఈ మధ్య ఒక హైదరాబాద్లో ఒక సంఘానికి వాష్రూమ్ వెళ్ళే వాళ్ళకు కూడా ప్రత్యేకంగా దాంట్లో మంచి వాష్రూమ్ వాడితే ₹2, ₹3 ఏదో రేట్ పెట్టారు. దాంట్లో కూడా అంటే సంఘాలు కూడా ఎట్లయిపోతున్నాయంటే వసతులు ఎక్కువ ఏర్పాటు చేసి వాళ్ళను ఖచ్చితంగా హాయిగా పడుకొని నిద్రపోండి అనే వసతులు ఏర్పాటు చేస్తున్నారు. నిజమండి. నేనంటాను, ఈ కడవరి దినాల్లో మిగతా వాళ్ళ గురించి మనకెందుకు, మన గురించి మనం తెలుసుకుందాం. హల్లెలూయా. మిగతా వాళ్ళతో మనకు వద్దే వద్దు, మన సంగతి ఒకటే తెలుసుకుందాం. ఒకటే, ప్రాణమునకు ప్రతిగా జనములు మనకిస్తానన్నాడు. ఇప్పుడు చెప్పండి, నీ ప్రాణమునకు ప్రతిగా ఆత్మలు ఇస్తానన్నాడు. ఎస్తేరుతో అంటాడు, ఎందు నిమిత్తం ఈ కోటలోకి వచ్చావు, ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చావు, ఎందు నిమిత్తం ఈ సహవాసంలో చేరావు అంటే నువ్వు సుఖపడ్డానికా? రాని పోస్టు రాగానే, ఓ స్థాయి రాగానే, కిరీటం రాగానే అయిపోయిందా? మొర్దెకై అంటాడు, ఎందు నిమిత్తం ఈ కోటలోకి వచ్చావు,